ఓకే. గొంతు చూడండి, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నా ఫ్యామిలీ నుండి 10 మెంబర్స్ని తీసుకొస్తున్నాను నేను, ఓన్లీ మై ఫ్యామిలీ. ఎందుకంటే వెంకట మా గురించి లావణ్య ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో పెళ్ళికి అందరూ అటెండ్ అవుతాం మళ్ళేమా, అది మీరు గుర్తుంచుకోండి. రెండవది, బెంగళూరు నుంచి నా కొడుకు ఇవాళ వస్తున్నాడు, బెంగళూరు నుంచి తెప్పిస్తున్నాను వాడిని. అలాగే ఏ మూల, మంగళగిరి నుంచి కూతురు, ఎక్కడెక్కడ ఏ మూలలో ఉన్నా కూడా ఈ ఫంక్షన్కి రావాల్సిందే, ఇది మన ఇంట్లో పెళ్ళి అని నేను క్లియర్గా తెప్పిస్తున్నాను. మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, మీలో ఎవరైనా సరే ఇది నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా ఇంట్లో పెళ్ళి అవుతుంది. మీ అక్క చెల్లెలు పెళ్ళి అయితే మీరుండరా? మీ ఆబ్సెన్స్లో అవుతుందా? మీ ఇంట్లో పెళ్ళి అయితే మీరుండరా? అలా అనుకుని ప్రతి ఒక్కరూ చేసినట్లయితే చాలా ధూమ్‌ధామ్‌గా మనం ఇది చేస్తాము. అది నా గొంతు పోవడానికి కారణం కూడా అదే. ప్రతి ఒక్కరికి చెప్పి, చెప్పి, చెప్పి చేయిస్తున్నాను. ఇలాగున్నా కూడా వర్షంలో, వరదలో కూడా పరిగెడుతున్నాను. మనం సక్సెస్ చెయ్యాలి. అది మన గొప్పతనం. మనం డైమండ్ సంగతి తర్వాత ఈ డైమండ్ ఫంక్షన్ సక్సెస్ చేస్తే అందరం డైమండ్ అయినట్లే. అందరికి ఆ ఆ పవరొస్తది. నేను చూసాను. లవరాజు గురించి చూసాను. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడకి వెళ్ళి సంబంధం లేని వాళ్ళ కోసం కూడా మనకు తెలీదు అయినా కూడా చూసాను. ఇది మూడవది. అంతంత దూరాలు నేనే ఈ వయసులో పరిగెడుతున్నాను. మీరు పరిగెట్టలేరా? మీరు రాలేరా? మీ ఫ్యామిలీని క తీసుకురాలేరా? 25,000 అవ్వదా? 10 మంది అంటే ఎంత ఖర్చవుతది? అవ్వని, మన పెళ్ళి, మన ఇంట్లో పెళ్ళి. అలా అనుకుని ప్రతి ఒక్కరూ చెయ్యండి. తప్పకుండా మనం దీన్ని సక్సెస్‌ఫుల్‌గా చేయడం, వాళ్ళని విజయవంతం కాదు, మన విజయం కోసం మనం పాటుపడడం అన్నది గుర్తుంచండి. ప్రతి వాళ్ళలో కూడా మంచి క్రియేషన్ అవుతదా లేదా? మనం చూసే పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా? నాకు పాజిటివ్ ఎనర్జీ ఇంకా చచ్చిపోలేదే, చూసే కొలది చూడాలనిపిస్తుంది. చూసే కొలది అయ్య బాబోయ్! అయిపోయింది. ఒకటి చూసాను కదా డైమండ్, ఇక స్టాప్ చేసేద్దాం చాలు అన్నది లేదు. ఎలాగైతే మనం మాటి మాటికి ఇక్కడ బ్యాంకాకెళ్తే ఎంత న్యూ ఎనర్జిటిక్‌గా పాజిటివ్ ఎనర్జీ వస్తదో, అలాగే ఎన్ని డైమండ్ ఫంక్షన్ చూస్తే ఎంత పుణ్యం ఉండాలండి కళ్ళకి. కళ్ళు పుణ్యం చేసుకుంటేనే మంచి కార్యాలు చూస్తాము. అది కూడా గుర్తుపెట్టుకోండి. కార్యాలు ఎప్పుడూ కూడా కళ్ళు మంచివైతేనే చూస్తాయి. ప్రపంచం అంతా చూపిస్తున్నారంటే మనం ఏనాడో పుణ్యం చేసుకున్నాం. మన కళ్ళు పుణ్యం చేసుకున్నాయి. అది ప్రతి అవయవం కూడా పుణ్యం చేసుకుంటేనే. దానం చేయాలంటే చెయ్యి పుణ్యం చేసుకోవాలి. మంచిగా చూడాలంటే కళ్ళు, మంచి మాట చెప్పాలంటే నోరు, మంచి మంచి మార్గంలో నడవాలంటే కాళ్ళు. ప్రతి అవయవం మనది పుణ్యం చేసుకోవాలి. అంటే అలా ఉంటేనే అవుతది. థాంక్ యూ గురూజీ, నాకు ఈ టైం ఇచ్చినందుకు. ఛానెల్‌లో ఉన్న వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించి మన మన ఇంట్లో పెళ్ళిని మనం సుఖంగా, సుఖాంతంగా, సుఖంగా చేసుకుందామని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఇది నా విన్నపం ప్యానెల్ తరపున అందరికీ కూడా. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో రియల్గా చెప్తాను, మేడం సవాల్ విసిరింది. నేను నా ఇంట్లో 10 మందిని తీసుకొస్తున్నాను, ఎందుకంటే నా ఇంట్లో మ్యారేజ్ 10 మందిని తీసుకొస్తున్నాను కాబట్టి దమ్ము ఎవరికి ఉంది అంటున్నారు మేడం. అవునా? సింపుల్ ఒకటి వేసి చెప్తున్నా చూడండి. ఎవరైతే డైమండ్ ఫంక్షన్కి వస్తారో, ఫ్యామిలీని తీసుకొస్తారో, గ్యారెంటీ ఒక విజన్, ఒక కమిట్మెంట్ పక్కా ఇస్తాను. మీరు రాబోయే 4 to 5 years పక్కా కూడా మిమ్మల్ని డైమండ్ చేసి చూపిస్తా. తీసుకురండి, మీ ఫ్యామిలీని తీసుకురండి. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మనకి. వాళ్ళు ఆపకుండా ఉండాలంటే ఫ్యామిలీని తీసుకురావాలి. అర్థమవుతుందా? హలో, వాళ్ళు కూడా చెప్పారు కదా, కళ్ళు ఎంత దూరాన్నా తీసుకెళ్తాయి. సో కాబట్టి ఎట్టి బస్సులోనే మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు అందరినీ చూపించండి డైమండ్ ఫంక్షన్. ఇప్పుడు దాకా డైమండ్ ఫంక్షన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సచివతమైన అందులో మాట్లాడుతుందంటే 2 డైమండ్ ఫంక్షన్ చూశారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ గోల్డ్ అవుతుంది, గోల్డ్ రికగ్నిషన్ కూడా ఉంది ఇప్పుడు. అవునా? ఒక్కసారి చూడండి, ఒక్కసారి వచ్చి చూపించండి. మీ పేరెంట్స్ కానీ, మీ వైఫ్లు కానీ, మీ హస్బెండ్ కానీ చూపించండి. అవునా? ఇంతకుముందు మాకైతే మా అప్లైన్ ఎలా చెప్పారు, తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేసాం, 2 డైమండ్ అయిపోయాం. దయచేసి విన్నపం అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో November 9. చాలా మంది అంటే నాకు పూజలు ఉన్నాయి, పునస్కారాలు ఉన్నాయి. అరే ఎప్పుడు ఉంటాయి కదా, ఎప్పుడు ఉంటాయి. మరి పూజలు పురస్కారాలు నిన్నేమయ్యాయి? పలాసలో ఏమైంది? ఇక్కడికి వచ్చి చూడండి, సెక్స్ అయిన పీపుల్తో ఉండండి. దయచేసి మీ విన్నపం అవుతున్నాను, రండి అందరూ కూడా వచ్చి మీరు కూడా సక్సెస్ అవ్వండి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.